హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో మనకి సండే ఫన్ డే బిగ్ బాస్ అయితే కంప్లీట్ అయింది. సండే ఎపిసోడ్. సో సండే రోజు బాగా ఎంజాయ్ చేశారు. సో ఎంజాయ్ చేశారు కానీ కొంతమంది ఎలిమినేట్ అయ్యారు కదా. సో వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో అవినాష్కి గేమ్స్ విషయం దగ్గర అవినాష్కి బుక్స్ ఇవ్వడం అది చాలా ఫన్ ఉంది. సో ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పడం నాగార్జున గారు. సో కొన్ని మూమెంట్స్లలో నాగార్జున గారి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే అవినాష్ ఇచ్చే ఆన్సర్స్కి కరెక్టేనా కాదా, సో అదొక క్వశ్చన్ మార్క్ తోటి సో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయడం. సో ఫన్ అయితే జనరేట్ చేసిండు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అని అంటే అందరినీ కూడా అందరూ కూడా అవినాష్ని టార్గెట్ చేసి బుక్స్ ఇవ్వడం అనిపించిందా లేకపోతే ఫన్గానే అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్ విషయానికి వస్తే చాలా బాగా ఆడారు. అండ్ మనం సాటర్డే చూసుకున్నట్లయితే టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. సో అది ఎలిమినేట్ అయిన తర్వాత మనకి కొంతమందికి భయం వేసింది నెక్స్ట్ నేనేనేమో అని. సో అందులో ఫస్ట్ ఉంది ఎవరు అని అంటే ప్రేరణ. సో ప్రేరణ అనుకుంది నేను వెళ్ళిపోతానేమో అని అనుకుంది. బట్ నిన్న సండే చూసుకున్నట్లయితే సో సేఫ్ ప్రేరణ అనంగానే సో తనకి ఎక్కలేని సంతోషం వచ్చింది. అదే సంతోషంలో గేమ్ అయితే చాలా బాగా ఆడింది. సో అది కళ్ళకు గంతలు కట్టుకొని సో ప్లేస్ చూస్ చేసుకొని కూర్చోవడం, సో అది చాలా బాగుంది. అండ్ పృథ్వీ వచ్చేసరికి చాలా స్మార్ట్గా గేమ్ ఆడినట్టు అనిపించింది. ఇలా వెళ్తున్నాడు ఫైనల్ దొరకబట్టుకొని కూర్చుంటున్నాడు అయిపోతుంది. సో కాకపోతే లాస్ట్లో పాపం కొంచెం ప్రేరణకి దెబ్బ తగిలింది. బట్ పృథ్వీయే విన్ అయ్యాడు. సో ఇదంతా పక్కన పెడితే వాళ్ళు సాంగ్స్ ఇది గేమ్స్ అన్నీ ఆడినప్పుడు సో సాంగ్స్ చెప్పడం అదంతా బాగుంది. సో అక్కడ ఒక చిన్న పాయింట్, సో మనకి ప్రేరణ అంత ముద్దుగా అంత పద్ధతిగా అంతే లంగా వేసుకొని మంచిగా ఉంది కదా. సో ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. మనకు ఆ అమ్మాయిని చూద్దాం అనుకున్నప్పుడు బిగ్ బాస్ కెమెరాస్ అన్నీ ఒక్కరి మీదకే ఫోకస్ పడినట్లు నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సో మన ఫోకస్ ఒకరి మీద ఉంటే బిగ్ బాస్ ఫోకస్ ఒకరి మీద ఉంటుంది కదా. సో నిన్న కొంచెం క్లారిటీ వచ్చిందన్నమాట. సో అండ్ ఫైనల్కి వచ్చేసరికి ఇప్పుడు ఏంటి అని అంటే ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లాస్ట్లో మనం అనుకున్నట్లే విష్ణు పృథ్వీ. సో ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైనా ట్విస్ట్ ఉంటుందేమో పృథ్వీ కోసం విష్ణుని వెళ్ళిపోతావు అని అడుగుతారేమో అనుకున్నా. బట్ అలాంటి ట్విస్ట్ అయితే ఏం జరగలేదు. సో చాలామంది అనుకున్నారు ఇన్ కేస్ వెళ్ళమంటే వెళ్తుందా లేదా అని. సో అక్కడ వచ్చేసరికి ఎలిమినేషన్ రౌండ్లో అక్కడ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు కలర్ చేయడం, ఎల్లో కలర్ రెడ్గా మారడం, మళ్ళీ రెడ్ ఎల్లోగా మారడం. సో అప్పుడు అది జరుగుతున్న ప్రాసెస్లో విష్ణు స్ట్రైట్గానే చూస్తుంది, బాక్స్ని చూడట్లేదు. సో అంటే ఎందుకు చూడట్లేదు, తను ఉంటానన్న హోప్ తోటి సో నేను ఉంటాను ఎట్లా కలర్ చేంజ్ అవుతుంది నేను చూడని అవసరం లేదు అన్న హోప్ ఉందా, లేదు పృథ్వీ ఉంటాడు అని అనుకుందో ఏమో తెలియదు కానీ బట్ బాక్స్ని అయితే చూడలేదు, స్ట్రైట్గా చూస్తూనే కలర్ వేసింది, కలర్ చేంజ్ అయింది. సో లాస్ట్కి వచ్చేసరికి పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. అప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయినప్పుడు అంటే ఆ పక్కన ఎవరున్నారు, విష్ణు ఉంది కదా. సో విష్ణు ఏమనుకుంది అని అంటే ఇంకా నేను ఉన్నాను అన్న హోప్ తోటి మీరు అందరు నాకు ఓట్ చేసి గెలిపించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పింది. ఓకే అది బాగానే ఉంది. సో అంతసేపు ఏడుపు రాని విష్ణుకి ఒకటేసారి పృథ్వీ బయటికి వెళ్ళినాక కళ్ళకు వాటర్ రావడం ఏంటి, సో అది కొంచెం ఫేకా రియలా అన్నదే కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే అంతసేపు వెళ్ళేటప్పుడు హగ్ చేసుకొని మాట్లాడింది, ఓకే పర్లేదు బాగానే ఉంది, ఎక్కడ వాటర్ వచ్చింది ఎక్కడ చూపించలేదు. తను బయటికి వెళ్తాడు కంట్లో నుంచి ఒక చిన్న డ్రాప్స్ వస్తాయి. సో అది కొంచెం ఫేకా రియలా అన్నదే డౌట్ ఉంది. సో మొత్తానికైతే పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మాట్లాడుకుంటారా ఏంటి అని చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఏమంత మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఇంకొక 2 వీక్స్ ఉంది అనుకున్నారో మరి వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు కానీ సో ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుందాం, ఎవరికి దోశలు కావాలి, ఫుడ్ గురించి మాట్లాడుకున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. సో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు కదా, అయ్యో వెళ్ళిపోయాడు అని ఎక్కడ నాకైతే అంటే సింపతి అది ఇది అని ఏం అనిపించలేదు. బట్ ఓకే ఇంకొక 2 వీక్స్ ఉన్నాయి. సో వాళ్ళు బయటకు వచ్చినాక ఎట్లా మీట్ అవుతారు కాబట్టి దాన్ని పట్టించుకొని అవసరం లేదు మనం కూడా. బట్ ఇంకోటి లాస్ట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి అవినాష్ తప్పితే అందరు కూడా నామినేషన్స్లో ఉన్నారు హౌస్ మొత్తం కూడా. సో అండ్ ఈ 14th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అండ్ మీకు ఎవరు అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. సో 14th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. సో అండ్ టైటిల్ విన్ ఎవరు అవుతారో మీకు ఎవరు అనిపిస్తుందో ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.